గ్లోబల్ సమిట్ అతిథులకు తెలంగాణ పిండి వంటకాలు. గ్లోబల్ సమిట్ కి ఫ్యూచర్ సిటీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో నేడు రేపు జరగనున్న ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. అయితే సమిట్ కు హాజరయ్యే అతిథులకు ప్రభుత్వం అదిరిపోయే తెలంగాణ స్పెషల్ స్నాక్స్ ను అందివ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కల్చర్ చాలా భిన్నమైనది. మన సంస్కృతికి ఎవరైనా దాసోహం కావాల్సిందే. అంతటి ప్రత్యేక కల్చర్లో భాగమైన మన పిండి వంటకాలను గ్లోబల్ సమ్మిట్కు హాజరయ్యే ప్రతినిధులకు రేవంత్ సర్కార్ రుచి చూపించనుంది. సకినాలు, ఇప్ప పువ్వు లడ్డులు, నువ్వుల లడ్డులు, గారెలు, మక్క పేలాలు, సర్వపిండి వంటి ప్రత్యేక పిండి వంటకాలను సిద్ధం చేశారు. ఇక మధ్యాహ్న భోజనంలో దమ్ బిర్యానీ, పాయ, పత్తర్ కా గోష్, మటన్ కర్రీ వంటివే కాకుండా అతిథుల ఆయా దేశాల స్పెషల్స్ కూడా వడ్డించనున్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ రైజింగ్ సంబరాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం ఉండనుంది. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో ప్రజాపాలన పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, అలాగే విజన్ 2047 డాక్యుమెంట్ లక్షణాలను మరియు ఫ్యూచర్ సిటీ ప్రాధాన్యతను వివరిస్తారు.